యోబు పేరు యోబు, కానీ గుణం ఎలాంటిదో తెలుసా నా కొడుకుది? యథార్థవంతుడు. యథార్థవంతుడు అంటే ఇక్కడుండి అక్కడ ఉన్నాను చెప్పడం, ఎంత ఇచ్చి అంత ఇచ్చానని చెప్పడం, ఎంత చేసి ఎంతో చేసేసాను అండో. మాటల్లో, ప్రవర్తనలో, మనస్సులో కూడా యథార్థంగా ఉంటాడు నా కొడుకు. ఆ తర్వాత న్యాయవంతుడు, న్యాయం చేస్తాడు. న్యాయవంతుడు, ఇది న్యాయమా కాదా అని ఆలోచించి న్యాయం అయితేనే చేసేవాడు. ఆ తర్వాత దేవుని యందు ఏమంటే ఏంటి ప్రత్యేకంగా చెప్తాడు ఏంటండి? ప్రత్యేకంగా చెప్తాడు, వాడు కష్టపడి దేవుడి కోసం భయపడ్డాడు కదండి. భక్తి, తన జీవితం అంతా భక్తి చేశాడు కదా. ఆ భక్తికి అతనికి జరిగే మెచ్చుకునే స్థితి, భయభక్తులు కలిగిన వాడు. ఇంకో గుడ్ క్వాలిటీ ఏంటో తెలుసా నా కొడుకుది? తనలో ఏ చెడైతే ఉందో దాన్ని గుర్తించి తనలో ఉన్న చెడును తన నుంచి బయటికి తీసుకెళ్ళిపోయేవాడు. తనలో ఇక చెడు ఉండకూడదని కోరుకునేవాడు. మనం అండి అసలు మనలో చెడు ఉందన్న ఆలోచన మనకు రాదు ముందు, అవునా కదా? అవునా? ఏమండి మనలో చెడు ఉండదా? ఎందుకూడదు?